ఎందుకు జీవించలేవు? ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? గణితం లేకుండా మనము ఏదైనా చేయగలమా? ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చదువుకున్నవాడికి గణితము ఎంత అవసరమో, చదువు రానివాడు కూడా గణితము. అయితే గణితము చదువు రానివాళ్ళు ఉంటారు, వారికి రాదంటావా? ఆయనకి తెలియకపోవచ్చు, కానీ గణితాన్ని ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఏం చదువుకోని వ్యక్తి కూడా ఈ మ్యాథ్స్ అనేది ఇంప్లిమెంట్ ప్రతి వాడు జరుగుతుంటుంది. వాడు ఏం చదువుకోడు, ఇన్నోసెంట్, ఇల్లిటరేటెడ్ అయినప్పుడు కూడా ఈ గణితం అనేది వాళ్ళ లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది. కానీ క్లాస్ రూమ్ లో చూసుకున్నట్లయితే పిల్లాడికి గణిత భావనాలు అర్థం చేసుకోవడానికి చాలా యాక్టివిటీస్ మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఎలా చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, క్లాస్లో ఏ విధంగా చేస్తే పిల్లాడు మనకు ఇంప్రూవ్ అవుతుంది అనే యాక్టివిటీస్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉంటుందండి. అది గణిత భావనాలు. అసలు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత గణితం అనే భావనాలు పిల్లలకు ఉందా లేదా అని మనం ఎలా టెస్ట్ చేస్తాం? మనము గణిత భావనల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం పిల్లడికి మనం?